కూతురు అంటే అలా ఉండాలి. యెఫ్తా కూతురిని జ్ఞాపకం చేసుకునంటే నిజంగా దేవుడి కోసం న్యాయాధిపతిగా ఉండి యుద్ధంలోకి అమోనీయులు గెలిచేశాడు. ఆ రోజు గెలిచేసినప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళక మునుపు ఒక మొక్కుబడి మొక్కుకున్నాడు. ఏమని? నేను యుద్ధంలో కనుక గెలిస్తే తండ్రి, నా ఇంటి నుండి ఏదైతే ముందెదురు వస్తుందో దాన్ని నీకు దహన బలిగా కానీ అర్పణగా కానీ ఇచ్చేస్తాను అని మొక్కుకున్నాడు యెఫ్తా. ఒకే ఒక కూతురండి, ఒకే ఒక కూతురు ఎదురొచ్చింది. యెఫ్తా గొప్పడు కాదు, యెఫ్తా కూతురు గొప్పది అంటాను నేను. ఎందుకు గొప్పది అంటాను తెలుసా? ఏమంటే ఈరోజు పిల్లలు అమ్మ నువ్వేది చెప్తే అదే, నాన్న నువ్వేది చెప్తే అదే అంటారా? యెఫ్తా కూతురు అండి, భూమి మీద ఉన్న ప్రతి కూతురికి గుణపాఠం అండి ఆవిడ. ఎవడ నిజంగా ఆ కూతురు అలా ఎదురొచ్చేసరికి ఎక్కుబడి ఏడ్చేస్తున్నాడు. నువ్వెందుకు వచ్చావమ్మా ఎదురు? నేను మొక్కుకున్నాను. ఇంట్లో నుంచి ఏది ముందు ఎదురొస్తే నేను దేవుడికి బలిచ్చేస్తానని మొక్కుకున్నానమ్మా అంటే ఆ కూతురు అంటదండి ఒక డైలాగ్, అసలు నా ప్రాణం నీరైపోయిందండి. దేవుడికి మాట ఇచ్చావా డాడీ? అవునమ్మా మాట ఇచ్చాను. నీ మాట పోకూడదు డాడీ, నేను చావనైనా చస్తాను కానీ దేవుడి ముందు నీ తల దిగనివ్వనన్నదే. తెగే చెప్పాడు, నేను మాట ఇచ్చాను నేను బలిస్తానని, దాన్ని నేను వెనక తీయలేను అన్నాడు. బా ఎంత మంచి కూతురండి. నీ నోట నుండి ఏ మాట అయితే బయలుదేరిందో దేవుడికి, ఆ మాట చొప్పున నా జీవితానికి చేయి డాడీ. ఓకే డాడీ, నువ్వు మాట ఇచ్చేసావు కదా దేవుడికి, దేవుడి దగ్గర మనం మాట పోకూడదు కదా డాడీ. ఎంత మంచి కుమార్తె, ఎంత మంచి తండ్రి. నేను మాట ఇచ్చాను వెనక్కి తీయలేను ఆయన, నువ్వు మాట ఇస్తే అదే జరగాలని. ఈవిడ చూసారండి, కూతురండి, మంచి కూతురండి. బైబిల్లో మంచి కూతురండి. కుమార్తెల జీవితాన్ని ఇలా తిప్పాలి ప్రతి తల్లి, ప్రతి తండ్రి.